బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని ఉక్కు శాఖ చెప్పినందున రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటు సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఫిబ్రవరి 3న ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. తాజాగా ఆ సమావేశం మినిట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం దృష్టి సారించింది. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై ఆరా తీసింది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ జరిపిన భేటీలో హైదరాబాద్, విజయవాడ మధ్య NH-65 ని 6 వరుసలుగా విస్తరించే అంశంపై చర్చించారు. DPR ప్రక్రియను ప్రారంభించామని, అదనంగా భూసేకరణ అవసరం లేదని కేంద్ర రహదారి, రవాణా శాఖ కార్యదర్శి తెలిపారు. హోంశాఖ కార్యదర్శి ఈ విస్తరణ పనుల్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్, అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే DPR రూపకల్పన చేపట్టాలని ఆదేశించారు. NH-163లో హైదరాబాద్ ORR, మన్నెగూడ సెక్షన్ను 4 వరుసలుగా విస్తరించే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో రైలు అనుసంధాన సమస్య గురించి ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ప్రస్తావించారు. ఒక్క వరంగల్కు మినహాయించి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు రైలు అనుసంధానం పెద్దగా లేదని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2139 కిలోమీటర్ల పొడవైన 10 ప్రాజెక్టులు వినియోగంలోకొచ్చాయని వెల్లడించారు. NTPC ఏర్పాటు చేయాల్సిన 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లలో ఇప్పటి వరకు 2800 మెగావాట్ల తొలిదశ ప్రాజెక్టు పూర్తయి ప్రారంభమైనట్లు తెలంగాణ అధికారులు చెప్పారు. 2 దశగా 3800 మెగావాట్ల ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా తాము 800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సుముఖత తెలిపామన్న అధికారులు PPAలపై NTPCతో కలిసి సంతకాలు చేయాల్సి ఉందని వివరించారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి 2700 కోట్ల గ్రాంటు బకాయి ఉందని తెలంగాణ అధికారులు ప్రస్తావించగా దీన్ని నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారని హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. 2014-15 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తెలంగాణ వాటా కింద ఏపీ నుంచి 495 కోట్లు రావాల్సి ఉందని సీఎస్ చెప్పారు. 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను ఉమ్మడి సంస్థలపై ఇరు రాష్ట్రాలు పెట్టిన ఖర్చుల లెక్కల్ని త్వరగా తేల్చారని, కాక్కు లేఖ రాస్తానని గోవింద్ మోహన్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ RRR ఉత్తర భాగం అలైన్మెంట్ పూర్తవగా DPR 4 నెలల్లో పూర్తవుతుందని కేంద్ర రహదారి, రవాణా శాఖ అధికారులు వివరించారు. విభజన అనంతరం తెలంగాణలో హైవేల విస్తరణ రెట్టింపైందని, హైదరాబాద్, శ్రీశైలం 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ పూర్తయిందని చెప్పారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల ఆస్తులన్నీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నిధులతోనే సృష్టించినందున వాటిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి స్పష్టం చేసింది. తమ లెక్కల ప్రకారం వాటి విలువ 21,000 కోట్లకు పైనే ఉందని, అందులో 14,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.